మీరు క్లాస్లో చివరి బెంచ్ స్టూడెంట్ అని చాలా సార్లు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్పారు. జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బెంచ్ వాళ్ళకన్నా చివరి బెంచ్ వాళ్ళకి లవ్ స్టోరీస్ ఉంటాయి ఖచ్చితంగా. లవ్ స్టోరీస్ అంటే ఎక్స్ప్రెషన్ చేయరు అంతే. అంటే బెంచెస్ క్లాసిఫికేషన్, ఫస్ట్ బెంచ్ వాళ్ళంటే తెలివైన వాళ్ళని, వెంటనే సమాధానం చెప్పవాళ్ళని, టీచర్ రాగానే లేచి నిలబడే వాళ్ళని, నీట్గా ఉన్న వాళ్ళని, చదువు పట్ల శ్రద్ధ చూపించే వాళ్ళని ముందు కూర్చోబెడతారు. అది అబ్బని వాళ్ళని, ఎందుకు పనికిరాని వాళ్ళని, భవిష్యత్తు దేశానికి నాశనం చేసేవాళ్ళని, గూండా వాడుకుని వెనకాల కూర్చుంటారు. కొద్దిమంది మారి ఇలా సమాజంపై ప్రభావం కూడా చూపిస్తారు. మనమే చదువుకున్నాం. రామాయణం ఎవరు రాశాడు? వాల్మీకి. ముగ్గురు పూర్వ కథ ఏం చెప్తారు మనం చెప్తారు. మరి అంటే ఎవరో ఒక నారదుడు ప్రవేశించాలి జీవితంలోకి. మోటివేటర్ అంటారు, వాడే గురువు. గుకారో అంధకారస్య రుకారో తన్నివారణం. గు అంటే అంధకారం, గురువు అంటే తీసేవాడు. అలాంటి ఒక గురువు, వాడి ఆధ్యాత్మిక గురువా, మామూలు గురువా? అలాగా నాకు జీవితంలో మా రాళ్లపల్లి గారు. సో ఎస్ ఉంటాయి. ఏదైనా మీ మెమరబుల్ అంటే ఒకటి ఉంటుంది కదా సార్, ఫస్ట్ మిమ్మల్ని ఇంప్రెస్ చేసింది, లేకపోతే ఆ కైండ్ ఆఫ్ ఏదైనా స్టోరీ ఉందా ఇప్పటికీ గుర్తుండేది? ఆలోచిస్తే ఆ డేస్, ఆ స్కూల్ డేస్ కానీ, కాలేజ్ డేస్ కానీ. నాకు ఒక్క చిన్న ఇక్కడ ఏమిటంటే, మేము అన్నదమ్ములం 7. మా ఇంట్లో ఆడపిల్ల లేదు. అందుకని మా అమ్మ నాన్నలు ఇప్పుడు నాకే జడేసి, బొట్టు పెట్టి, గాజులేసి, గౌన్లేసి వీళ్ళేసి మీలో చూసుకునే వాళ్ళు ఎంజాయ్ చేసేది. అందువల్ల మాకు స్త్రీ అంటే అపారమైన గౌరవం మా మొత్తం అన్నదమ్ములకి. మాకు ఆడవాళ్ళంటే ఇక దేవతలే. అంటే మా ఇంట్లో ఒక ఆడపిల్ల పుడితే అసలు ఎలా పెంచుతామో తెలియదు మాకు, అంత గౌరవం మాకు. అది అందువల్ల ఏమిటంటే మేము ఆడవాళ్ళని ఎప్పుడు ఆదుకోవడంతో చూడడం లేదు, ఆరాధ్యంగానే చూడడమే. ఇప్పుడు మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయి పూలు కోసుకుంటే నేను అవునా ఇక అందట్లేదని నేను కోసిచ్చిన. మా ఫ్రెండ్స్ రే అంటుంటే మాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు అట్లా అంటున్నారు. కొన్నాళ్ళకి అర్థమైంది అది కాదు. అలాగా ఎస్, కొంతమందిని మనం ఇష్టపడ్డాం. కాకపోతే దురదృష్టం ఏంటంటే ప్రేమ కథల్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ వయసులో ఇప్పుడు నేను ఒకటి చెప్తే ప్రేమకు అందరికీ ఉంటాయి, కానీ ఇప్పుడు బహిరంగంగా చెప్పుకోలేని దుస్థితి ఏమిటంటే అవతల వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి సంసారాలు చేసుకుంటుంటారు. అంచేత మనం పేర్లు చెప్పడానికి లేదు, ఇన్సిడెంట్లు అదే తప్ప అదర్వైజ్ ఎస్, ప్రేమ కథలు ఎందుకులే ఉన్నాయి, చాలా ఉన్నాయి. సూపర్ సార్.